బ్రేకింగ్ న్యూస్ అందుంది మనకి. సాయి కృష్ణ తల్లి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. తమకు న్యాయం చేయాలని సాయి కృష్ణ తల్లి ముఖ్యమంత్రిని వేడుకుంది. ఇక ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సాయి కృష్ణ మిస్సింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని సాయి కృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు చెప్పారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సీఎం చంద్రబాబును కలిశారు సాయికృష్ణ తల్లి కుటుంబ సభ్యులు. ఇక తమకు న్యాయం చేయాలని కూడా సాయికృష్ణ తల్లి కోరుతోంది. అలాగే ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఇక సాయికృష్ణ మిస్సింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామన్నారు. ఇక సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు చంద్రబాబు. ఇక తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని సాయికృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు చెప్పారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఇక సాయి కృష్ణ తల్లి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక తమకు న్యాయం చేయాలని అయితే సాయి కృష్ణ తల్లి ముఖ్యమంత్రిని వేడుకొద్ది. ప్రభుత్వం అన్ని విధాలా కూడా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సాయి కృష్ణ మిస్సింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. ఇక ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని సాయి కృష్ణ తల్లికి సీఎం చంద్రబాబు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో ముఖ్యమంత్రి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సాయికృష్ణ తల్లి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఇక తమకు న్యాయం చేయాలని కూడా సాయికృష్ణ తల్లి ముఖ్యమంత్రిని వేడుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం సీఎం చంద్రబాబును సాయికృష్ణ తల్లి కుటుంబ సభ్యులు కలిశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే సాయి కృష్ణ ఏదైతే మిస్సింగ్ అయిన సాయి కృష్ణ అని చెప్పి కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో సిఐ మాయం చేశారన్న అంశంపై గత నెల రోజుల నుంచి ఈ అంశం నడుస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపక్షాలు కూడా ఏదైతే సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన నేపథ్యంలో ఈ రోజు సాయి కృష్ణ తల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి ఆయన కలిసిన పరిస్థితులు వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న డీజీపీతో సమావేశమైనప్పుడు దీని అంశంతో సంబంధించి ఈ కేసు పూర్తి పారదర్శకంగా విచారణ జరపాల్సిందని చెప్పేసి ముఖ్యంగా సిఐకి సంబంధించి విఆర్ పంపించడం, సస్పెండ్ చేయటం, ఈ రోజు దీనికి సంబంధించి కేసు నమోదు చేయటం, అన్నిటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి అయితే ఆమె చెప్తుంది. ప్రభుత్వం నుంచి పూర్తి సపోర్ట్ గా మీకు ఉంటాము. అదే విధంగా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క కేసుకు సంబంధించి తన కొడుకు ఏమైంది ఏంటనేది త్వరలోనే బయటికి వస్తుంది ఈ యొక్క అని ఆమెకి భరోసా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే తన కొడుకు ఇబ్బంది పెట్టిన ఏదైతే సిఐ నాగరాజు తనకు జరిగిన ఏదైతే ఈ 40 రోజులుగా తన కొడుకును తీసుకువెళ్లిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ అన్ని అంశాలపై కూడా ఆయన పూర్తిగా విని ప్రతిదీ క్లుప్తంగా విన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి అంశాన్ని కూడా నోటెడ్ చేసుకోమన్నట్టుగా పిఏకి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే విధంగా మొత్తం అసలు సిఐ నాగరాజుకు సంబంధించిన అంశం, అసలు అతని వ్యవహార శైలి, వీటిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో కూడా తమకి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, అదే విధంగా చూసుకుంటే మీ యొక్క ఏదైతే సాయి కృష్ణ ఎవరైతే మిస్సింగ్ అయి ఉన్నాడో అతనికి సంబంధించిన సాయి కృష్ణని ఏమైంది ఏంటి అనేది త్వరలోనే ప్రభుత్వం మీకు నిర్ణయం ఒకటి తీసుకుంది అని కూడా చెప్తుంది. దీనికి సంబంధించి అంశం ఎలాంటి అడ్డా లేకుండా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, చేపిస్తుంది అని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆమె మాత్రం తన కొడుకు బ్రతికి ఉంటే గనక మాకు చూపించండి అని కూడా మళ్ళీ ఒకసారి చంద్రబాబుని కోరినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా తన కొడుకు చనిపోయాడనే మాకు తెలుస్తుంది,
అదే విధంగా అతన్ని కాల్చి చంపేశారనే కోణంలోనే మాకు అర్థమైన మాకున్న సమాచారం మేక ఇంతవరకు జరిగిందనేది కూడా ఆమె చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తుంది. ఈ అంశంను బట్టి కదమ్మా దీనికి సంబంధించి అతనిపై కేసు నమోదు చేసినట్లుగా, అలా విధంగా అతను ఏమీ చెప్పట్లేదు. అదే విధంగా సిఐ కూడా ఈ రోజు ఏదైతే కోర్టులోను ఏదైతే పోలీసుల ముందు సరెండర్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. అదే విధంగా సిఐ నాగరాజు వ్యవహరించిన వ్యవహారాన్ని మొత్తంగా స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్లు గాని, అతని కాల్ రికార్డ్స్ గాని, అదే విధంగా మీ ఫోన్ తీసుకొని మాట్లాడాడని చెప్పి మీరు మీడియా ముఖంగా చెప్పారు. అదే విధంగా మనకు సంబంధించిన మీ శాసనసభ్యులకు కూడా చెప్పారని చెప్పి ఆయన కూడా చెప్పారని చంద్రబాబు చెప్పారు. అదే క్రమంలో అవన్నీ కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు, ఫోన్ రికార్డులు, అవన్నీ కాల్ రికార్డులు అవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం మీకు తగు న్యాయం జరిగే విధంగా ఏదైతే ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. అదే విధంగా మీ ఒకవేళ గనక ఏదైతే తమ కుమారుడు సాయి కృష్ణ ఏదైనా ఆ సమస్య తలెత్తి సిఐ నాగరాజు మీరు అనుకున్న విధంగా చనిపోయి ఉంటే గనక సిఐ నాగరాజు కఠిన శిక్ష విధించే విధంగా ప్రభుత్వం నుంచి కూడా కోర్టుకు హాజరై కూడా చెప్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి ఆమె చంద్రబాబు సమావేశం అనంతరం ఆమె కూడా మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా నాగేశ్వరరావు, మరి మొత్తానికి తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వేరే ఉపేక్షించబోమంటున్నారు. మరి సీఎం చంద్రబాబు కూడా ఎట్లయినా సరే న్యాయం చేస్తామంటున్నారు. ఫర్దర్ గా మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏమైనా తెలిసిందా, అసలు అతను ఎక్కడ ఉన్నాడు, ఏంటి ఏమైనా తెలిసిందా, అసలు ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్, ఏదైతే సాయి కృష్ణ ఎక్కడున్నాడు అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పోలీసులు ఎంక్వైరీలో కూడా ఏమీ తేలినట్లేదు అనే విధంగానే తెలుస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఆ తల్లి ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తుందో తన కొడుకుని చంపేసి ఏదైతే కాల్చి చంపేశారని ఆమె ఆరోపిస్తుందో ఆ కోణంలో కూడా విచారణ జరుగుతుందని కూడా చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఈ విధంగా గాని ఆ ఘటన జరిగి ఉంటే గనక చాలా దారుణమైన విషయం అమ్మా. నీకు సంబంధించి నీ కొడుకుని తెచ్చి ఇవ్వలేము పరిస్థితి ఉండిద్ది. అలాంటిది జరగకుండా ఉండాలనే కోరుకుంటున్నామని కూడా చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా నీకు కోర్టుకు సంబంధించిన అంశం, మీరు కోర్టుకి హైకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టు అంశంలో కూడా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, అలాగే అడ్వకేట్స్ కి సంబంధించిన సపోర్ట్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పినట్లుగా విజయలక్ష్మికి చెప్పినట్టుగా చంద్రబాబు తెలుస్తుంది. అదేవిధంగా తన కుమారుడికి సంబంధించిన అంశం పూర్తిగా డీజీపీ దాకా కూడా వివరణ ఇచ్చున్నాం. ప్రతిపక్షాలు చెప్పినట్టు కాకుండా, ప్రతిపక్షాలు ఆరోపించినట్టు కాకుండా ముందు ముఖ్యంగా అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా మేము విచారణ జరిపిస్తున్నామని కూడా చంద్రబాబు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతిపక్షాలు అనేక రాద్ధాంతాలు చేసినట్టు ఆ విధంగా ఏదో రాజకీయ లబ్ధి కోసం ఆ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ విధంగా ఏదైతే కొందరు ప్రతిపక్ష నేతలు ఏదైతే ఎస్పీ సిఐ దగ్గర నుంచి హోం మంత్రి, ముఖ్యమంత్రి దాకా అందరికీ ఈ యొక్క సమాచారం తెలుసు అని ప్రతిపక్ష నేతలు చెప్పారు. కానీ దానికి సంబంధించి ఇంత ఆ నేరానికి పాల్పడేదానికి మేము ఎవరం కూడా ఉపేక్షించము. అలాంటిది వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు విధంగా మాట్లాడుతున్నాయని కూడా ఆమె ఏదైతే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి కూడా వివరించి చెప్పినట్లుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుస్తుంది. అదే విధంగా నిష్పక్షపాతంగా ఈ కేసుని మొత్తంగా పూర్తిగా ముందుకు వెళ్ళి విచారించే విధంగా కూడా ముందుకు వెళ్తాం. దీని వెనకాల ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి కఠిన శిక్షలు విధించే విధంగా అయితే చర్యలు ఉంటాయి. ఒకవేళ మీరు అనుకున్నట్టు మీ బాబుకు జరుగుంటే గనక అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు ఆమెకి హామీ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.